ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పీకే ప్రశాంత్ కిషోర్ మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. జగన్ తిరిగి అధికారంలో రావడం చాలా కష్టమే. జగన్ కేవలం ఒక ప్రొవైడర్ మోడ్లో, అంటే సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి కేవలం ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తూ చక్రవర్తుల్లాగా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాష్ట్ర అభివృద్ధికి ఒక సమగ్రమైన కార్యక్రమం కానీ సమగ్రమైన ప్రణాళికతో కానీ ముందుకు వెళ్ళలేదు. దీనివల్ల ప్రజల్లో అతను విశ్వాసం కోల్పోతాడు కనుక తిరిగి అధికారంలో రావడం కష్టమే అని చెప్పి ఆయన మళ్ళీ తిరిగి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వస్తున్న సర్వేల్లో 98% జగన్కి అనుకూలంగా ఉంటున్నాయి. 1-2 సర్వేలు మాత్రమే కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికల స్ట్రాటజిస్ట్గా తన ఇంత క్రెడిబిలిటీ పొంది అలాంటి క్రెడిబిలిటీ పోగొట్టుకునే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడా, అతను చెప్పింది నిజం అవుతుందా అనే సందేహం ఉంది. లేదంటే చంద్రబాబు లాంటి వాళ్ళ ప్రభావంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏదైనా సరే ఎన్నికల ఫలితాలే తెలుస్తాయి.